ఆఫ్ చేశాను, ఆన్ చేశాను, రెండు ఇవి. కేవలం విద్యార్థులే కాకుండా ఈ దేశానికి భవిష్యత్తుకి ప్రతీకగా నిలిచే మీ అందరికీ కూడా హృదయపూర్వక ఆశీస్సులు ఇస్తాము. నేనేమి శిక్షలో ఈ పుస్తకం ఏంటి? భారతనాట్యం. భారతనాట్యం అంటే ఏంటనేది లేచినప్పుడు చెప్పాలి. 70 మంది ఉన్నారు సుమారుగా. ఒకే ఒక భారతనాట్యం అంటే ఏంటి అని చెప్పాలి. భారత్ అంటే ఇండియా, రాజ్యాంగం అంటే కాన్స్టిట్యూషన్, అంటే తెలుగులో చెప్తుందని ఇంగ్లీష్ చెప్తుంది అంతే కదా. రాజ్యాంగం మామూలు ఆర్డర్, రాజ్యంతో సంఘం. చెప్పు. వెరీ గుడ్. మీ కథాలతో మీ స్నేహితురాల్ని అభినందించండి. భారతదేశ పరిపాలన ఎలా కొనసాగాలని ఒక నియమావళి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బుక్. ఈ భారత రాజ్యాంగంలో ఎవరికైనా కనీసం ఒక ఆర్టికల్ అంటే ఏంటంటే తెలుసా? ఒక ఆర్టికల్ నంబర్ చెప్పి అది దేనికి సంబంధించిందని ఒక సెంటెన్స్ లో చెప్పాలి. ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? ఒకే ఒక ఆర్టికల్ చెప్పాలి. ఏదో ఒక ఆర్టికల్ నంబర్ 12, 13, 14, 15, 19 ఏదో ఒక ఆర్టికల్ చెప్పేసి ఇది నంబర్ 5, 6, 9 ఈ ఆర్టికల్ మనకి అప్పుడు తెలుస్తుంది. అమ్మా ఓకే, అయితే ప్రయత్నం చేసినందుకు నీకు అభినందనలు. మీరందరూ కూడా పాలిటెక్నిక్ చదువుతున్నారు. చెప్పమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పండి. ఫస్ట్ ఇయర్ తర్వాత బీటెక్ సిద్ధాంతం చేశాను. తర్వాత కరస్పాండెన్స్ కోర్సులో ఎంటెక్ చేశాను. తర్వాత స్టేట్ ఇంజనీరింగ్ సర్వీసెస్లో ఏఈగా సెలెక్ట్ అయ్యి గ్రూప్ ఆఫ్ గ్రాడ్లో ఇప్పుడే ఏలూరు జిల్లాలో వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో జరిగే పనులు, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆస్తులు ఇచ్చే పోస్ట్ దాన్ని ఫిక్సేట్ చేసుకుంటారు. అది గ్రూప్ వస్తుంది. ప్లస్ సపరేట్గా విజిలెన్స్ ఎంక్వైరీస్ క్వాలిటీ కంట్రోల్ వింగ్, ఆ సపరేట్ వింగ్లో వచ్చేస్తాయి. రకరకాల వింగ్స్ ఉంటాయి. హైడ్రాలజీ, ఓకే. మీరు మోడలింగ్ కాబట్టి నేను ఇక్కడికి వచ్చి మాట్లాడేటప్పుడు చెప్పాలనుకుంటున్నాను. ఓకే, ఈ పాలిటిక్స్ చదివిన తర్వాత నేను జర్నలిజంలో పీజీ కూడా ఇంజనీరింగ్ స్టడీస్ అయిపోయింది. తర్వాత ఎంబీఏ పొలిటికల్ సైన్స్ కూడా చేయడం జరిగింది. ఎందుకని చెప్పండి? మనంలో టెక్నికల్ బేసికల్గా, కానీ మనకి సోషల్ సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది. సమాజంలో సమర్థవంతంగా జీవించాలంటే, తెలివిగా జీవించాలంటే కేవలం ఇంజనీరింగ్ సబ్జెక్టులు చదువుకోవచ్చు. ఖచ్చితంగా మనం సోషల్ సబ్జెక్ట్ తీసుకోవడం అవసరం. అందుకని ఈ చేతిలో ఒక పుస్తకాన్ని నేనే సంకలనం చేయడం జరిగింది. ఇది ఇంగ్లీష్లో, తెలుగులో. ఈ రాజ్యాంగం అనేది ధైర్యాన్ని ఇస్తుంది. ఈ రాజ్యాంగం మీకు కల్పించే హక్కులు ఏవైతే హక్కులు తెలియజేస్తుంది. మీరందరూ సమానమే, సమానత్వం ఉంది. ఆర్టికల్ 14 ప్రాథమిక హక్కులు 12 నుంచి 35 వరకు ఉన్న హక్కుల్ని ప్రాథమిక హక్కులు అంటారు. 12వ ఆర్టికల్ ఏముంటుందంటే నిర్వచనం ఉంటాయి. ప్రాథమిక హక్కులకు సంబంధించి డెఫినిషన్ సంగ్రహం కాబట్టి. ఆ తర్వాత 13లో ఈ భారత రాజ్యాంగం అమలులోకి రాకముందు ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలు ఏమి చెల్లనేరవు. ఇక ఈ రోజు నుంచి అంటే 1949 నవంబర్ 26వ తేదీ నుంచి పాత చట్టాలన్నీ కూడా ఆటోమేటిక్గా రద్దయిపోయి
ఈ రోజు నుంచి ఇది అమలు ఉంటుంది. 14 దీని సమానం ఇదంతా కూర్చున్నారు. వివిధ ప్రాంతాల నుంచి, వివిధ కులాల నుంచి, వివిధ మతాల నుంచి. అదేంటి మీకు అక్కడ ఏం కనిపించింది? సమానత్వం ఉంది. అదేవిధంగా 15 ఎటువంటి వివక్ష లేదు. అట్లే వాడుకుంటున్నారు. మీకు వాళ్ళకి ఎటువంటి వివక్ష లేదు. ఒకే క్లాస్ చదువుకుంటారు. అదేవిధంగా మీ అందరికీ కూడా సమానమైన అవకాశాలు ఉన్నాయి. అది 16. అంటే ఈ విధంగా ఉంటాయి. అంటే మనకు తెలియదు బాగా 21వ ఆర్టికల్ జీవించారు. అంటే ఒక దేశంలో జీవించారు లేదు. ఆడపిల్ల గర్భంలో తల్లి గర్భం ప్రాణం పోస్తున్న వెంటనే ఆడపిల్లని ఏదో రక్షణ ద్వారా చేస్తే వెంటనే కడుపులో ఉన్న వెంటనే హత్యేసారు. దాన్ని కూడా హత్యాడు. అంటే జీవించే హక్కు లేదు. కానీ ఈ భారత రాజ్యాంగం జీవించే హక్కు కల్పించింది. అది ఆర్టికల్ 21. మీరందరూ చదువుకుంటున్నారు. ఈ చదువుకునే హక్కు ఎక్కడ వచ్చింది? 21 ఉంది. ఇప్పటికి కూడా ఆడపిల్లలు 50 నుంచి 50% ఉన్నారు. 55 నుంచి 60% మొత్తం అంతా కలిపి 2011 లెక్క ప్రకారం 67% మాత్రమే మనం ఉద్దేశం. అంటే ఒకప్పుడు స్వతంత్రం వచ్చే నాటికి ఈ దేశంలో 12% మాత్రమే చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి ఈ రోజు నాటికి కూడా భారతదేశంలో గ్రాడ్యుయేట్స్ అయితే ఎంతంటే 8%. ఢిల్లీ, హర్యానా మొత్తం 24-25% అక్షరాస్యత లెటర్స్. అంటే మనం ఎంత ఎన్నుకుంటున్నాం? ఈ భారతదేశంలో జీవించే వారికి వారి హక్కులు తెలియదు, వారి అవకాశాలు తెలియదు. ఈ సందర్భంగా ఎందుకు మేము మీకు వస్తున్నామంటే ఇందాక సార్ అడిగారు పేపర్లు చదువుతారు. మేము చదువుకునే రోజుల్లో మాకంటే ముందు సార్ చెప్పే సార్ సామాజిక నాకంటే ముందు వాళ్ళు చదువుకునే రోజుల్లో 100కి 100% మంది పేపర్ చదవకుండా స్కూల్కి లేవరు కాదు, లైబ్రరీలోనే చదివేవారు. మా టైం వచ్చేసరికి 100 మంది చదువులో 90 మంది చదివేవారు. ఇప్పుడు ఒకరు కూడా చదవరు. ఎంతమంది చదువుకున్నారు? పేపర్ గవర్నమెంట్ ఎలా వస్తుంది? పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఖచ్చితంగా రాజ్యాంగం తెలుసుకుంటున్నారు. స్టేట్ ఇంజనీరింగ్ సర్వీసెస్, సెంట్రల్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అనేక రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరిగినప్పుడు రాజ్యాంగానికి సంబంధించిన అంశాలు అంటే మీ టెక్నికల్ తో పాటు సోషల్ సబ్జెక్టు, జీకే, రకరకాల జనరల్ స్టడీస్ అనేది కూడా మీకు దాంట్లో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా భారత రాజ్యాంగం గురించి 4 నుంచి 5 ప్రశ్నలు వస్తాయి. దయచేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ప్రతి ఒక్కరు కూడా భారత రాజ్యాంగం చదువుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు 7-8 మంది పిల్లలు తెలిసి మొత్తం పాటు శాంతి మొబైల్ కాబట్టి మీకు ఎవరికైనా నిజంగా చదువుతారంటే ఇష్టం కావాలంటే తక్కువ ధరతో మీకు వాళ్ళు ఇస్తాం. 100 రూపాయలు 100 రూపాయలు ఇస్తాం. ఒకటి ఫ్రీగా ఇంటి పుస్తకం ఉపయోగం లేదు. ఎవరికైతే ఆసక్తి ఉందో చదవాలని, ఎవరికైతే జీవితం పట్ల ఒక లక్ష్యాన్ని కలిగి ఉన్నారో ఆ లక్ష్యాన్ని ఛేదించాలి, సొసైటీలో మనం గౌరవంగా నిలబడాలి, మనం ప్రూవ్ చేసుకోవాలి, మన తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి, మన సోషల్ స్టేటస్ లేకుండా భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండాలి, మనల్ని గౌరవించాలి. అదేవిధంగా మనం విద్యను అభ్యసించిన విద్యాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ విద్యాలయాలకు కూడా మనం మంచి పేరు తీసుకురావాలి అన్న ఆలోచన పెట్టండి. అటువంటి వాళ్ళు కాంటాక్ట్ చేస్తే ఇటువంటి క్లాసెస్ని కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు పుస్తకాలు తక్కువ రేటు ఊరి సుబ్బారావు అని చెప్పేసి సుబ్బమ్మ స్కూల్లో చదువుకున్న ఒక విద్యార్థి ఆర్బీఐ గవర్నర్ అయ్యారు. ఈ సిఆర్టీ విద్యా సంస్థలోనే 7 సంవత్సరాలకు వారు తీసుకొచ్చిన సన్మానం ఇచ్చారు. ఆ సన్మాన కార్యక్రమం మేము అందరూ వారు కూడా జరిగింది. ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసేది ఏంటంటే పెద్దలు వచ్చి మంచి విషయాలు మీకు బోధిస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా వినాలి. అదేవిధంగా తల్లిదండ్రుల్ని గౌరవిస్తూనే మీరు ఎక్కువసేపు గడిపేది ఈ కళాశాల పెడుతున్నారు. లెక్చరర్స్ చెప్పేది చక్కగా విని వారు మీ భవిష్యత్తు కోసం, దాంతోపాటు ఈ దేశ భవిష్యత్తు కోసం వారు మాట్లాడుతున్నారు. మీ పాఠ్యాంశాలతో పాటు మంచి విషయాలు కూడా టీచర్స్ లెక్చరర్స్ బోధిస్తాం. ఆ విషయాల్ని ఖచ్చితంగా కరెక్ట్గా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఈ రోజు మేము ఏదైతే సామాజిక బాధ్యతకు ఎలాపూరి ఆలోచన కమిటీ, అదేవిధంగా పొజిషన్ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, భారత పక్షాలు, ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం ఇటువంటి సంస్థలు తరఫున మేము దగ్గర కూర్చోమంటే ఈ దేశం మీద మాకు గౌరవ భక్తి ఉంది. కాబట్టి మీరు కూడా బాధ్యతాయుతంగా ఉంటారని చెప్పేసి తెలియజేయడానికి, మిమ్మల్ని మీరు రక్షించుకునే విధంగా రాజ్యాంగం మీద మీకు అవగాహన కల్పించడం కోసం ఒక పరీక్షని నిర్వహించి
ఆ పరీక్షలో ఉత్తమ మార్కులు అనేది సాధించారు. 25 మార్కులు తెచ్చుకోవాడు తెలుగు చెప్పారు. ఈ రోజు వాళ్ళకి ఎవరైతే ఎగ్జామ్ రాశారో ముందుగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, ఇంకా ఎవరైతే 25 మార్కులు సంపాదించుకున్నారో వారందరికీ ప్రత్యేకమైన అభినందనల్ని మీ అందరికీ కరతాళ ధ్వనులతో తెలియజేసుకుంటాం. కరతాళ ధ్వనులు చప్పట్లు కొట్టండి.